ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. రచయిత్రి అమృత సేకరించి పంపిన భారత కోకిల సరోజినీ నాయుడు జీవిత విశేషాలను కథగా ఇప్పుడు మనం విందాం. మన భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమరయోధురాల గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఈవిడని మనం నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకుంటాం. అంతేకాదు, ఈవిడ రచయిత్రి కూడా. జాతీయ కాంగ్రెస్ మహాసభకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశానికి తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారి జీవిత విశేషాలను ఒక కథలాగా చూద్దామా? ఆవిడ గురించి తెలుసుకునే ముందుగా సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీరు మీ రూమ్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకొని మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడినంతా బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. మీ డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. పాటలు పాడేవాళ్ళని కోకిలతో పోలుస్తాం, కానీ సరోజినీ నాయుడు గారు మంచి కవయిత్రి. పదునైన చమత్కారమైన మాటల వల్ల అనేక మంది జాతీయ, అంతర్జాతీయ కవుల, రాజకీయ నాయకుల ప్రశంసలు పొందారు ఆవిడ. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మహిళా హక్కుల కోసం, వారి విద్య కోసం పోరాటం చేసి అనేకసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఈవిడ రాసిన హిందీ, ఇంగ్లీష్ కవితలు ప్రపంచ ఆదరణ పొందాయి. తెలుగు వ్యాసాలు ఉన్నాయో లేదో కానీ ఈవిడ పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్లోనేనండి. ఇక వివరాల్లోకి వెళ్తే అది 1879వ సంవత్సరం. ఇంకా బ్రిటిష్ వారు మన దేశంలోనే ఉన్నారు. అప్పట్లో నిజాం పరిపాలన హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్ ఒక ప్రత్యేక దేశంగా నిజాం పరిపాలన ఉన్నప్పుడు
నిజాం ప్రభుత్వం కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ హాస్పిటల్స్ కట్టించారు. మనందరికీ సుపరిచితమైన నిజాం కాలేజీకి ఒక బెంగాలీ అయిన అఘోరీనాథ చటోపాధ్యాయ అనే ఆయన ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ ఉండేవారు. వారిది బెంగాల్ ఢాకాలోని బిక్రంపూర్ బ్రాహ్మణగావ్. ఆయన వరద సుందరాదేవి అనే ఆవిడను వివాహం చేసుకున్నారు. ఆవిడ బెంగాలీలో రచయిత్రి. వీరికి సరోజినీ నాయుడు గారు ఫిబ్రవరి 13, 1879లో తొలి ఆడబిడ్డగా జన్మించారు. వాళ్ళకి ఈవిడ తర్వాత 7 సంతానం ఉన్నారు. సరోజిని గారి తోబుట్టువుల్లో ఒక తమ్ముడు వీరేంద్రనాథ చటోపాధ్యాయ, ఒక విప్లవకారుడు. మరో తమ్ముడు హరేంద్రనాథ్, ఈయన ఒక కవి, నటుడు. వీళ్ళ కుటుంబం గురించి ఆ రోజుల్లో తెలియని వారే ఉండేవారు కాదు. ఇక మన కథానాయికైన అదేనండి సరోజిని గారు చిన్నప్పటి నుంచి చాలా చురుకైన పిల్ల. స్కూల్ అయ్యే సమయానికి ఆవిడకు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ ఇంకా పర్షియన్ భాషలు కూడా వచ్చు. పైగా ఆవిడకి చిన్నప్పటి నుంచి కవితలంటే ఎంతో ఆసక్తి. 1891 సంవత్సరంలో మద్రాస్ యూనివర్సిటీ నిర్వహించిన మెట్రికులేషన్ పరీక్షల్లో సరోజిని అత్యున్నత మార్కులతో మొదటి స్థానంలో పాసై, ఆడపిల్లలు అసలు చదువుకోవడం వీలు కాని రోజుల్లో కూడా ఇలా ఉన్నత మార్కులతో పాస్ అవడం ఒక సంచలనం సృష్టించారామె. అప్పటికే ఆవిడ వయసు 12 సంవత్సరాలు. ఆవిడ తండ్రి గారు ఆవిడని మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ తీసుకుని ఉన్నత చదువులు చదువుకోమని ప్రోత్సహించారు. కానీ ఆవిడ ఇంగ్లీష్ సాహిత్యం పైన ఎంతో మక్కువ చూపించారు. 15 ఏళ్ల వయసులోనే ఆవిడ జీవితంలో ఏమి చెయ్యాలో, ఏమి చదవాలో నిర్ణయించుకునే స్పష్టత ఉన్న మహిళ. ఆవిడ ఇంగ్లీష్లో తరచుగా కవితలు రాస్తూ ఉండేవారు. అవి చూసి మెచ్చుకున్న నిజాం కాలేజీ వారు ఆవిడపై చదువులు చదువుకుంటానంటే స్కాలర్షిప్స్ ఇస్తామన్నారు. అలా మెట్రికులేషన్ అయిన ఒక 4 ఏళ్ల తర్వాత పై చదువుల కోసం నిజాం కాలేజెస్ స్కాలర్షిప్స్తో విదేశాలకు వెళ్లారామె. అంటే 1895లో ఇంగ్లాండ్ లండన్లోని కింగ్స్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అప్పటికి ఆవిడికి 16 సంవత్సరాలు మాత్రమే. కింగ్స్ కాలేజీ సాదాసీదా కాలేజ్ కాదండి. అందులో చదివిన వారు 12 మందికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ తరువాత గార్టన్ కాలేజ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనూ చదువుకున్నారు మన సరోజిని. అది స్త్రీల కోసం మొట్టమొదటిగా స్థాపించిన రెసిడెన్షియల్ డిగ్రీ ఉమెన్ కాలేజ్. ఇంగ్లాండ్లో ఆవిడకు అనేక కళాకారులని, విప్లవకారులను, పోరాట సమరయోధులను కలుసుకొని యూరప్ మొత్తం పర్యటన చేశారు. అక్కడ పరిచయాల వల్లే ఆవిడకు కవితలు ఎప్పటికీ నిలిచిపోయే కవితలై భారతదేశానికే ఒక కవితల కోకిల తయారయ్యారు. అక్కడ ఆర్థర్ సీమన్స్, ఎడ్మండ్ గాస్ లాంటి ప్రముఖుల కవులు ఆవిడికి సలహాలు, సూచనలు ఇస్తుండేవారు. నీ దేశంలో ఉన్న నేపథ్యాలను తీసుకుని వాటి గురించి రాస్తేనే నీ కవితల్లో కొత్తదనం కనిపిస్తుంది అని ఎప్పుడూ చెప్తుండేవారు ఆవిడకి. ముఖ్యంగా ఎడ్మండ్ గాస్ అనే ఆయన ఆవిడను భారతదేశ విస్తీర్ణత గురించి, అక్కడ పల్లెల అందాల గురించి, కొండ కోనల గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, ప్రకృతి నుంచి ప్రేరణ పొంది జలపాతాల గురించి రాయమనేవారు. సమాజంలో వాస్తవాల గురించి తెలియచేయగలిగింది కూడా కవేనని చెప్తూ ఉండేవారు. అంటే ఒక కవిత రాస్తే అందులో వాస్తవాలుండాలి, మనసులను కదిలించేవిగా, అందాలను మాటలతో ఆనందించేలా, అవసరమైతే సమాజం మారడానికి పదునైన కత్తిపోట్లై చైతన్యం నింపాలి అని చెప్పేవారు. అలా ఆ తర్వాత రోజుల్లో ఆవిడ అత్యున్నత సాహిత్య ఆవిష్కరణలు చేయడానికి ఇంగ్లాండే మొదటి వేదిక అయింది. తెల్లదొరలు మన దేశానికి వచ్చి మన పూర్వీకులని బానిసలుగా చూశారు. కానీ ఇంగ్లాండ్లో తెల్ల కవులు మన భారతీయ కవులను కూడా ఆదరించి ప్రోత్సహించారనే తెలుస్తోంది. మరోవైపు ఆవిడ ఇంగ్లాండ్లో ఉండి కాలేజీ చదువులు చదువుతున్న రోజుల నుంచే మహిళా హక్కుల కోసం, సమాన హక్కుల కోసం పోరాడుతూ ఉండేవారు. అదే సమయంలో ఆవిడ మరో భారతదేశపు స్వాతంత్ర సమరయోధుడిని కలుసుకున్నారు. ఆయన అప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒక మెంబర్గా చేరారు. ఆయన కూడా ఇంగ్లాండ్ యూనివర్సిటీలో చదువుకున్నా భారతదేశం వచ్చి బాలగంగాధర్ తిలక్ వంటి జాతీయ నేతలతో కలిపి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నడుపుతూ ఉండేవారు.
ఆ సంస్థకి విదేశాల్లో ఉన్నవారిని అధ్యక్షత వహించమని కోరడానికి అప్పుడప్పుడు ఆయన విదేశాలకి పర్యటన చేస్తూ ఉండేవారు. విదేశాల్లో ఉన్న విప్లవకారుల సలహాలు, సూచనలు ఈ పార్టీకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం, అమలు చేయడం వంటివి చేస్తూ ఉండేవారు. ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? ఆయనే గోపాలకృష్ణ గోఖలే. ఆయన ద్వారా భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడినట్టు సరోజినికి తెలిసింది. మరో కణంలో ఆవిడ వ్యక్తిగత జీవితంలో మలుపు కూడా అక్కడే వచ్చింది. అక్కడే గోవర్ధన్ రాజు నాయుడు అనే వైద్యుడితో ఆవిడకు పరిచయం ఏర్పడింది. 4 సంవత్సరాలు ఇంగ్లాండ్లో చదువు తర్వాత తిరిగి ఇండియాకు 1898 సంవత్సరంలో వచ్చినప్పుడు ఆవిడ ఇష్టపడిన వ్యక్తి గురించి ఇంట్లో చెప్పారు. ఆవిడ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారైనా ఒక నాయుడిని పెళ్లి చేసుకుని ఆ రోజుల్లోనే సంచలనం సృష్టించారు. అయితే ఇరు కుటుంబాలు అభ్యంతరం చెప్పలేదు. ఎంతో ఆర్భాటంగా వారి వివాహం జరిగింది. గోవర్ధన్ నాయుడు గారిని వివాహం చేసుకుని సరోజిని ఇప్పుడు సరోజినీ నాయుడు అయ్యారు. ఆ తర్వాత వీరికి 4 పిల్లలు పుట్టారు. వాళ్ళమ్మాయి పద్మజ నాయుడు కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆవిడ ఆ తర్వాత భారత ప్రభుత్వంలో అనేక శాఖల్లో బాధ్యతలు స్వీకరించారు. ఇక మిగతా వాళ్ళు జయసూర్య, రణధీర్, లీలామణిలు కూడా ఉన్నారు. ఇప్పుడు సరోజిని కవితా శైలి గురించి కొంత తెలుసుకుందాం. ఆవిడ ఎంతో మందిని ప్రభావితం చేయడానికి ఆవిడ వాక్చాతుర్యం ఒక ముఖ్య కారణం అని అంటుంటారు. మరి ఆ కవయిత్రి మాటలు ఎలా ఉంటాయో మనం కూడా తెలుసుకోవాలి కదా. బ్రిటిష్ రొమాంటిక్స్ నుంచి ఎక్కువగా ప్రభావితమైంది ఆవిడ కవితా విధానం. ఆ రచనల్లో గొప్ప ఊహా చిత్రాలు మరియు నాణ్యమైన పదాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆవిడ భారతదేశ ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి మరియు సాంప్రదాయాల సారాంశాన్ని అందంగా సంగ్రహించి ఆవిడకు సూచనలు ఇచ్చిన ఎడ్మండ్ గాస్ చేతనే ఇండియన్ ఈడ్స్ అనే పేరు సంపాదించుకుంది. తన మొదటి కవితల పుస్తకం ది గోల్డెన్ థ్రెషోల్డ్ ఆర్థర్ సైమన్స్ పరిచయంతో 1905లో లండన్లో ప్రచురించబడింది. ఇది ఆవిడ అసాధారణమైన కవితా ప్రతిభకు నిదర్శనం. భారతీయ మరియు ఆంగ్ల పాఠకుల నుండి మంచి ఆదరణ పొందిన పుస్తకం ఇది. ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. అక్కడక్కడ ఆవిడ రాసిన వాక్యాలు, ప్రసంగాల్లో చేసిన వ్యాఖ్యలను చెప్పే ప్రయత్నం చేస్తారు. ది బర్డ్ ఆఫ్ టైమ్ అనేది 1912లో, ది బ్రోకెన్ వింగ్ 1917లో ఆవిడ రాసిన రచనలు విశిష్ట కవయిత్రిగా ఆవిడకు కీర్తిని తెచ్చిపెట్టాయి. అత్యంత ప్రజాదరణ పొందిన కవితల్లో ఒకటి ఇన్ ది బజార్స్ ఆఫ్ హైదరాబాద్. దాని ఉద్వేగభరితమైన సాహిత్య సౌందర్యం ఉన్న రచన. 1919లో నాయుడు స్వరకర్త మార్టిన్ షాతో కలిసి ద సాంగ్ ఆఫ్ ద పాలంక్విన్ బేరర్స్ అనే పాటను రూపొందించారు. ఇది భారతదేశ గొప్ప సాంస్కృతిక వైభవానికే ఒక ఉదాహరణ. ఆవిడ సాహిత్య నైపుణ్యం తన ప్రసంగాల్లో కూడా కనిపిస్తుంది. ఆవిడ రచనలతో ఆవిడ ప్రసంగాల సంకలనాన్ని 1920లో ప్రచురించారు. ప్రత్యేకించి సరోజినీ నాయుడు కవిత అయిన పాలంక్విన్ బేరర్స్ అంటే పల్లకీ మోసేవారు అని అర్థం. పల్లకీ మోసేవారి గురించి చాలా చక్కగా తన కవితల్లో వివరించారు. అదెలా అంటే, ఒక గొప్ప ఇంటి అమ్మాయిని, బహుశా కొత్తగా పెళ్ళైన వధువును ఆమె భర్త మెట్టినింటికి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని పదాలతో చిత్రీకరించారు. ఆ వధువుని మోసే పల్లకీ వాళ్ళు వీధుల్లో లయబద్ధంగా కదులుతూ ఆనందంగా పాట పాడుతున్నట్టుగా, ఆ పాట మాటల్లో స్త్రీ సౌందర్యాన్ని మెరిసే నక్షత్రంతో, వధువు కన్నుల కన్నీటి చుక్కను సముద్రపు అలలపై కాంతి చుక్కతో పోల్చారు. పల్లకీలు మోసేవారు తీగపై ముత్యంలా అలంకరించబడిన అందమైన స్త్రీని మోసుకుని వెళ్ళేటప్పుడు తాము చేసే పనిలో ఆనందం పొందుతున్నారని వారిని పొగిడింది. కవితలో లయ మరియు సంగీత నాణ్యతతో ఉన్నందున పాఠకులు చదువుతున్నప్పుడు ప్రతిధ్వనించే పదాలకు సరోజిని కళాత్మకతను మెచ్చుకోకుండా ఉండలేరు. ఇలా అందమైన కవితలతో ఒకవైపు పేరు తెచ్చుకుంటూ మరోవైపు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటున్న సరోజినీ నాయుడు స్వాతంత్ర పోరాటంలోకి ఎప్పుడు ఎలా వచ్చారు? అది జూలై 20, 1905 సంవత్సరం. లార్డ్ కర్జన్ బెంగాల్ను తూర్పు బెంగాల్ మరియు అస్సాంలుగా విభజిస్తున్నట్లు ప్రకటించాడు. బెంగాల్
అంత పెద్ద ప్రావిన్స్ని ఒకే ప్రావిన్స్గా ఉంచితే ప్రభుత్వం నిర్వహించడం కష్టం అని సాకు చెప్పారు. ఈ సంఘటన సరోజినీ నాయుడిని కలిచివేసింది. ఎక్కడి నుంచో వచ్చి నా దేశాన్ని ముక్కలు చేస్తూ పాలించడం ఏమిటి అనుకుంది. అప్పటికే పరిచయం ఉన్న గోపాలకృష్ణ గోఖలే గారి ద్వారా గాంధీ గారి ఆశయాలు తెలుసుకొని ఆయన్ని కలుసుకుంది. ఎలినర్ మోర్టన్ గారి పుస్తకం ఉమెన్ బిహైండ్ మహాత్మా గాంధీలో సరోజిని గాంధీని కలుసుకున్నప్పుడు జరిగిన సంభాషణను రాసుకున్నారు. గాంధీజీ భోజనం చేస్తున్న సమయంలో వచ్చిన సరోజినీ నాయుడికి ఆయన ఆహారాన్ని పంపించినప్పుడు ఆవిడ చమత్కారంగా నో థ్యాంక్స్, వాట్ అన్ అబోనిబుల్ మెస్ ఇట్ ఈస్, అంటే ఇది భరించలేని గందరగోళంగా ఉంది, వద్దు అని నిర్మోహమాటంగా తిరస్కరించేసరికి గాంధీ గోఖలేతో పాటు అందరూ నవ్వుకున్నారు అని రాశారు. గోఖలే సరోజిని గారిని ఆమె శక్తిని, ప్రతిభను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించమని సలహా ఇచ్చారు. ఆ విధంగా గాంధీ గారిని కలుసుకున్న సరోజిని గాంధీ ఆశయాలకు తోడుగా నిలిచారు. స్వతంత్ర భారతదేశానికి తనకు కుదిరినంత మద్దతు ఇచ్చి పోరాడారు. కవిత్వం నెమ్మదిగా మానేసి స్త్రీ విముక్తి, స్త్రీ విద్య, హిందూ ముస్లిం ఐక్యత మొదలైన అంశాలపై తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఆవిడ గాంధీజీని అనుసరించి ఆయనతో పాటు ఇంగ్లాండ్కు ఎన్నోసార్లు వెళ్లారు. ఆవిడ ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు భారతదేశంలోని బ్రిటిష్ పాలనను బహిరంగంగా విమర్శించారు. ఈ సంఘటనతో ఇంకొంతమంది మేధావుల దృష్టిని ఆకర్షించుకున్నారు. అలా 1917, 1918 సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్, మహమ్మద్ అలీ జిన్నా, ఎన్వి సెంట్, సిపి రామస్వామి అయ్యర్ మరియు జవహర్లాల్ నెహ్రూలతో సమావేశమయ్యారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత మరియు జాతీయవాదంపై ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. హిందూ ముస్లిం ఐక్యత అంటే ఒకరి సంస్కృతిని, మానవత్వాన్ని అర్థం చేసుకుని స్వీకరించటం. మన మిత్రుల ఆంక్షలను, బాధ్యతలను గుర్తిస్తూ మనం ఏకం అవుదాం. గంగా, యమున నదుల్లాగా మన ప్రత్యేకతలను కాపాడుకుంటూ పరిపూర్ణ కలయికను స్వీకరిద్దాం అని సరోజినీ నాయుడు ఒకసారి అన్నారు. 1917 డిసెంబర్ 15వ తేదీన మహిళల హక్కులు, ఓటును డిమాండ్ చేయడానికి భారతదేశాన్ని సందర్శించిన బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ ఇండియాతో సమావేశమయ్యేందుకు ఆవిడ ఒక మహిళా బృందానికి నాయకత్వం వహించారు. మహిళలు తమ పౌర బాధ్యతలపై మరింత అవగాహన పెంచుకుంటున్నారని ప్రతినిధి బృందం మంత్రికి తెలియజేసింది. 1918 ఆగస్టులో బొంబాయిలో జరిగిన ఐఎన్సీ సెషన్లో సరోజినీ నాయుడు మహిళల హక్కుల గురించి మాట్లాడారు. అయితే మార్చి 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం దేశద్రోహ రచనలను చట్టవిరుద్ధం చేసింది. జూలై 1919లో ఆవిడ ఇంగ్లాండ్కు హోమ్ రూల్ లీగ్ మెంబర్గా ఎంపికయ్యారు. అక్కడ భారత ప్రభుత్వ చట్టం 1919 ఆమోదించబడింది. కేవలం 93 మంది ఎన్నుకోబడిన ప్రతినిధులతో శాసనసభను స్థాపించారు, కానీ మహిళా ఓటును అనుమతించలేదు. జూలై 1920లో ఆవిడ భారతదేశానికి తిరిగి వచ్చి ఆగస్టు 1, 1920న మహాత్మా గాంధీతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మనం ఎన్వి సెంట్ గారి గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. ఆవిడ ఒక బ్రిటిష్ సోషలిస్ట్, విద్యావేత్త మరియు మహిళా హక్కుల కార్యకర్త. భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్వి సెంట్ మొదట 1893లో భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ ఆవిడ దేశం వారు చేసే అన్యాయాలను ఎదిరించి ఇక్కడే స్థిరపడ్డారు. భారత జాతీయవాద ఉద్యమంలో పాల్గొన్నారు. 1916లో ఆమె ఇండియన్ హోమ్ రూల్ లీగ్ని స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ సభ్యురాలుగా కూడా ఉన్నారు. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ విషయాల్లో ఇబ్బంది పడుతున్న మహిళల విముక్తి కోసం ఎన్వి సెంట్, మార్గరెట్ కజిన్స్, జీనా రాజా దాసా ఇతరులు 1917లో మద్రాసులోని అడయార్లో మహిళా భారతీయ సంఘం WIA స్థాపించారు. ఆ అసోసియేషన్ స్థాపనలో మన సరోజినీ నాయుడు గారు కూడా సహాయపడ్డారు.
జాయింట్ సెలెక్ట్ కమిటీకి మహిళల ఓటు కోసం కేసును సమర్పించడానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్బీసెంట్తో కలిసి లండన్ కూడా వెళ్ళేవారు. వరద సహాయం కోసం ఒకప్పుడు సరోజిని చేసిన సామాజిక సేవ ఆమెకు 1911లో కైసర్-ఈ-హింద్ పథకాన్ని సంపాదించి పెట్టింది. అయితే ఏప్రిల్ 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరసనగా ఆమె భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం అణిచివేతకు వ్యతిరేకంగా తన దృఢమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఆ పథకాన్ని తిరిగి ఇచ్చేశారు. సరోజిని 1925లో కాన్పూర్లోని జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇది ఆవిడకు దక్కిన అరుదైన గౌరవం. నేషనల్ విమెన్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా, సర్వశక్తిమంతురాలిగా 1 సంవత్సరం మొత్తం దేశం కోసం అనేక నిర్మాణాత్మక ప్రాజెక్టులను రూపొందించాల్సి వచ్చింది. ఆ సంవత్సరం మొత్తం చిత్తశుద్ధితో చెప్పుకోదగ్గ ఆర్గనైజర్గా పేరు సంపాదించుకున్నారు సరోజిని. ఉన్నత కుటుంబంలో పుట్టి సున్నితమైన పట్టుబట్టలు, ఖరీదైన ఆభరణాలను ఇష్టపడే సరోజిని నాయుడు జాతీయ పోరాటం చేసే సమయాల్లో అన్నింటినీ వదులుకొని ఖాదీ దుస్తులు మాత్రమే ధరించడం ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం మరియు వరుస పోరాటాలలో కూడా ఆవిడ ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశంలోని మహిళలను మేల్కొల్పడానికి వంటగదికి పరిమితమైన ఆడవారిని బయటకు తీసుకువచ్చి ఉద్యమంలో భాగం చేయడానికి సరోజిని నాయుడు బాధ్యత వహించారు. ఆవిడ ప్రతి రాష్ట్రానికి, నగరానికి ప్రయాణించి మహిళల హక్కుల కోసం పోరాడారు. భారతదేశంలోని మహిళల్లో ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేలా చేశారు. మీ కళ్ళను తెరవండి, మహిళల విద్యను స్వీకరించాలి, వారి శక్తిని, ధైర్యాన్ని గుర్తించాలి, కాలం చెల్లిన నమ్మకాల నుండి విముక్తి పొంది సమాజంలో మహిళలకు సరైన స్థానాన్ని ఇద్దాం. అప్పుడే మనం నిజమైన స్వేచ్ఛను, పురోగతిని సాధించగలం అంటూ సరోజిని నాయుడు స్త్రీ శక్తి వాక్కై పలికారు. ఆవిడ రాజకీయ రంగ ప్రవేశం శక్తివంతమైన నైపుణ్యంతో, సామాజిక కారణాల పట్ల, ముఖ్యంగా మహిళల హక్కులు నిబద్ధతతో ఉండేది. ఆవిడ భారత స్వాతంత్ర్యం, మహిళా విముక్తి కోసం వాదిస్తూ శక్తిగా మారారు. ఆవిడ ప్రసంగాల్లో న్యాయం, తార్కికం అలంకారాలుగా అనుసరించాయి. తన వాదనలను సమర్థవంతంగా రూపొందించడానికి, జనాల్లోకి వెళ్ళడానికి వీలు కల్పించాయి. 1928లో అహింసాత్మక ప్రతిఘటన, మహిళల హక్కులను ప్రోత్సహించడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళినప్పుడు అంతర్జాతీయ నాయకులతో పరస్పర చర్యలు చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి అవగాహన వచ్చేలా చేశారు. అలా ప్రపంచ సమాజం నుండి మద్దతు వచ్చింది. 1930లో గాంధీజీ నిరసన చేస్తూ అరెస్ట్ అయినప్పుడు ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపింది. గాంధీజీ శరీరం జైల్లో ఉన్నా ఆయన ఆత్మ మీ వెంట ఉంటుంది అంటూ 1930 ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా సత్యాగ్రహం సమయంలో మహాత్మా గాంధీ జైల్లో ఉన్నప్పుడు ధరసన సాల్ట్ వర్క్స్పై దాడి చేయడానికి 2500 మందిని నడిపించింది సరోజిని. 1931లో పండిట్ మాలవ్యాజీ మరియు గాంధీజీతో కలిసి రౌండ్ టేబుల్ సమ్మిట్లో పాల్గొన్నారు. క్విట్ ఇండియా సమయంలో ఆవిడ 1942లో అరెస్ట్ అయి గాంధీజీతో పాటు 21 నెలలు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా సంవత్సరాలు నేషనల్ ఉమెన్ కాన్ఫరెన్స్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళల ఉద్యమాలను చేపట్టే అనేక మంది వాలంటీర్లకు శిక్షణ కూడా ఇచ్చి సమర్థవంతంగా తయారు చేశారు. 13 నవంబర్ 1937 అంటే నెహ్రూ గారి పుట్టినరోజుకి ముందు రోజు ఆయనకి ఇలా ఒక ఉత్తరం రాసింది సరోజిని నాయుడు. నా ప్రియమైన జవహర్, నేను పుట్టినరోజు శుభాకాంక్షలు పంపుతున్నాను. మీ కరస్పాండెన్స్ని ఎన్నో కళ్ళు గమనిస్తున్నందున ఈ శుభాకాంక్షలు సకాలంలో మీకు చేరవు. ఈ 2 ఏళ్లుగా నేను మీ బాధను, ఒంటరితనంలో అత్యంత తీవ్రమైన భావాలతో ఉన్న మిమ్మల్ని చూస్తున్నాను. అది వేరే విధంగా ఉండాల్సింది అని నాకు తెలుసు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్,
స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. రాబోయే సంవత్సరానికి మీరు అలా ఉండాలని కోరుకోను. సంతోషంగానా, శాంతిగానా, విజయమా, ఇవన్నీ మనుషులకు అత్యంత ప్రియమైన విషయాలని అనుకుంటారు. కానీ అవి నేను నమ్మను. మై డియర్, స్వాతంత్రాన్ని కోరుకుని ప్రాణం కంటే విలువైన దానిని సాధించుకోవాలనుకునే వారందరికీ మీ అడుగుజాడలు విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమాదకరమైన మార్గంలో స్థిరంగా నడవండి. మీ దుఃఖం, బాధ, ఒంటరితనం మీ ఆశయానికి తోడవ్వాలి. మీ త్యాగాలన్నింటికీ విముక్తి వచ్చి విజయ కిరీటాలు అవుతాయని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా నడవట్లేదు. మీ ప్రియమైన స్నేహితురాలు సోదరి సరోజినీ నాయుడు. ఇలా ఇక 1946లో సరోజిని చేసిన భారత రాజ్యాంగ పరిషత్ ప్రసంగం గురించి అనేక సందర్భాల్లో ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కవితా శైలితో పెరిగిన సరోజిని రాజ్యాంగ సభలో ఆవిడ దేశభక్తి ప్రసంగాలు, చర్చల్లో కూడా ఆవిడ కవిత్వం జోడయ్యేది. ఒకసారి రాజ్యాంగ పరిషత్ చైర్మన్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా 1946లో 3వ అసెంబ్లీ చర్చలో ప్రసంగిస్తూ, ఇప్పుడు భారతదేశపు నైటింగేల్ అయిన బుల్బుల్ ఈ హింద్ సభను కవిత్వంలో కాకుండా గద్య రూపంలో ప్రసంగించమని సరోజినిని నేనిప్పుడు అభ్యర్థిస్తున్నాను అని అన్నారు. అప్పుడు అసెంబ్లీ సభ్యులు వింటుండగా సరోజిని లేచి, కాశ్మీరీ కవి గుర్తుకు వస్తున్నారు అని ఇలా చదివారు. బుల్బుల్ కో గుల్ ముబారక్, గుల్ కో చమస్ ముబారక్, రంగీజ్ టాబియాటస్ కో రేంజ్ సుఖస్ ముబారక్. అంటే కోకిల పువ్వుతో ఆనందం, పువ్వుకు తోటలో ఆనందం, రంగురంగుల వ్యక్తిత్వం ఉన్నవారికి కవిత్వం వినడంలోనే ఆనందం అని అర్థం. ఈరోజు మనం మన గొప్ప నాయకుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని కీర్తించాం. ఒక మహిళగా నేను ఇంటి విషయాలపై దృష్టి పెట్టాలి. మనతో ముస్లిం సోదరులు లేకపోవడం కొంత బాధిస్తుంది. మిస్టర్ జిన్నా నాయకత్వంలో వారు ఆనందం పొందుతారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడి ఈ సభకు డాక్టర్ అంబేద్కర్ మద్దతు ఇస్తారని నేను నమ్ముతున్నాను. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ రాజ్యాంగంలో గిరిజనులు మరియు మైనారిటీలతో సహా అందరికీ సమానత్వాన్ని గుర్తిద్దాం అని మాట్లాడింది ఆవిడ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆవిడ భారతదేశంలోని పెద్ద ప్రావిన్స్ అయిన ఉత్తరప్రదేశ్కి తొలి గవర్నర్గా నియమించారు. నేను గవర్నర్ని కాదు, గవర్నెస్ని అని జోక్ చేశారు. సరోజినీ నాయుడు స్వతంత్ర భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి మొదటి మహిళా గవర్నర్. ఆగస్టు 15, 1947 నుండి 1949 మార్చి 2 వరకు కార్యాచరణ చేశారు. 1919లో వేలెసెస్ శాంతి ఒప్పందంలో స్వేచ్ఛా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు దేశానికి అధికారిక జెండా కూడా లేదు. ఆ తరువాత 1947లో ఆవిడ బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నప్పుడు జాతీయ జెండా ఉన్నప్పటికీ దేశాన్ని సూచించే పతాకం ఆవిడ ముందు పెట్టలేదని భావోద్వేగానికి లోనైనప్పుడు భారత ప్రతినిధులు తమ చీరల నుండి త్రివర్ణ పతాకాన్ని సృష్టించిన సంఘటనను ఆవిడ గర్వంగా పంచుకున్నారు. ఆవిడకు మన దేశమన్నా, మన దేశాన్ని సూచించే ఒక చిహ్నమన్నా ఎంత భక్తో మనకి తెలుస్తోంది. బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉండేవారు. ఆయనకు ఆగస్టు 12, 1940లో సరోజినీ నాయుడు రాసిన లేఖలో ఇలా రాశారు. సాంప్రదాయ జ్ఞానం, శాశ్వతమైన యవ్వనం ఉండే నదుల్లా కవిత్వం ప్రవహింపచేసే కవి మీకు వందనాలు. అనంతమైన ఆనందంతో మీరు పంపిన సమాధానం మరియు అంగీకారాన్ని చదువుతున్నాను. ఇంత సుసంపన్నంగా అద్భుతంగా గడిపిన మీ చతురస్రాకారానికి ఇంకా ఎన్నేళ్ల భౌతిక జీవితానికి ఊపిరి ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాజూగ్గా సున్నితంగా ఉన్న మీ శరీరం చందనపు చితిలో భస్మంగా మారినప్పుడు మాలా కాకుండా మీరు ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. మీరు మీ మేధాశక్తి, మనోహరమైన మంత్రముగ్ధతకు నేను వందనాలు తెలియజేయాలి. కవిగా మీ పాదాలతో ప్రపంచానికి అమూల్యమైన నిధిని అందించి, మీ మాటలతో
భారతదేశానికే గౌరవం తెచ్చారు. 2-3 తప్ప మరెవ్వరూ చేయలేని మహోన్నతమైన సేవ చేసి చిరస్మరణీయులవుతారు. మీ ప్రియమైన సరోజినీ నాయుడు అని రాశారు. ఆ తర్వాత సంవత్సరం 1941లో రవీంద్రనాథ్ ఠాగూర్ మరణించారు. ఇక జీవితం చివరి దశలో స్వాతంత్ర భారతదేశానికి గవర్నర్ అయ్యాక మళ్ళీ 1948లో ది స్పెక్టెడ్ ఫ్లూట్, సాంగ్స్ ఆఫ్ ఇండియా, న్యూయార్క్, డాడ్, మీడ్ అండ్ కో అనే పుస్తకం వచ్చింది. అప్పటి వరకు తన రచనలపై కూడా దృష్టి పెట్టలేదు ఆవిడ. ఫిబ్రవరి 15, 1949లో ఆవిడ న్యూఢిల్లీ నుండి లక్నోకు తిరిగి వచ్చిన తర్వాత ఆవిడ ఆరోగ్యం బాలేదని వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అన్ని అధికారిక పనులను రద్దు చేసుకోమన్నారు. ఆ తర్వాత మార్చి 1 మధ్యాహ్నం 3:30 గంటలకు లక్నోలోని ప్రభుత్వ గృహంలో ఆరోగ్యం గణనీయంగా క్షీణించి తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది పడి ఆ రాత్రికి రక్తస్రావం జరిగి కుప్పకూలిపోయారు. అప్పటికి ఆవిడకు 70 ఏళ్ళు. ఆవిడ అంత్యక్రియలు గోమతి నది వద్ద జరిగాయి. తరువాత 1961లో ది ఫెదర్ ఆఫ్ ది డాన్ అని ఆవిడ రాసిన కొన్ని కవిత్వాలను కూర్చి ఆవిడ కూతురు పద్మజ నాయుడు సంపాదకత్వం వహించి ప్రచురించారు. సరోజినీ నాయుడు ప్రయాణం తన దేశ స్వాతంత్ర్యం పట్ల మక్కువ, దేశభక్తి, అచంచలమైన అంకిత భావంతో సాగింది. ఆవిడ సాహిత్యం, కవిత్వం, అందమైన పదాల ప్రయోగం, వాక్కు ప్రవాహ విశిష్టత తెలిసి ఆవిడకు గాంధీజీ నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదునిచ్చారు. ఆవిడ భారతదేశ రాజకీయ దృశ్యంలో ఒక ప్రముఖ వ్యక్తిగా మిగిలిపోయారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. భారతదేశ డొమినియన్స్లో మొదటి మహిళా గవర్నర్ అయ్యారు. తన కవితా ప్రతిభను, వక్తృత్వ నైపుణ్యాలను ఉపయోగించి స్వేచ్ఛ కోసం ప్రజలను ప్రేరేపించడానికి, ఏకం చేయడానికి ఉపయోగించారు. మహిళా సాధికారత, సామాజిక కారణాలు, అహింస ప్రతిఘటన ఉద్యమం కోసం ఆవిడ చేసిన కృషి మర్చిపోలేనిది. ఆవిడ అభిమానించే కవులతో, పోరాటం చేసిన వారితో ఎంత అభిమానం చూపించేదో ఆవిడ లేఖలు మనకు చెప్తాయి. ప్రముఖ కవయిత్రిగా, నాయకురాలిగా భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా మిగిలిపోయింది సరోజిని. తన కవిత్వం ద్వారా భారతదేశంలో అందాన్ని, సారాంశాన్ని చిరస్థాయిగా నిలిపి వ్యక్తిగత జీవితంలో ప్రేమ, వివాహం చేసుకుని విజయం సాధించారు. ప్రజా జీవితంలో వాక్కుతో స్వేచ్ఛకి స్ఫూర్తిగా నిలిచిన పరిపూర్ణమైన జీవితానికి ఉదాహరణ సరోజినీ నాయుడు గారి జీవితం. ఇలాంటి ఎంతోమంది ఘనాఘనులను పరిచయం చేసింది మన దేశం. జై హింద్. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.